హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? తమ్ముళ్ళు చూశారు కదా ఏ విధంగా ఉందో. ఇది మటుకు నిజమే అన్నమాట. ఒక్క ఛాన్స్ అంటున్న మణి శర్మ గారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. మణి శర్మ గారికి ఏమైంది? ఒక్క ఛాన్స్ అని ఎందుకు అడుగుతున్నారు? ఒకసారి ఈ వీడియో అయితే చూడండి. అంటే ఇది ఒకటే రీజన్ ఉందంటే ఇట్లాంటి హీరోస్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోస్, దేవిక సినిమా, నాకు సినిమా, మన తమన్కి పోనీ వాళ్ళకి రెండు దానికి నాకు ఒకటే అలా పెట్టేస్తే అందరికి వెరైటీ వస్తుంది, ఆడియన్స్ కూడా వెరైటీ. అదే నాకు ఈ వీడియో చూసినప్పుడు ముందు అయితే బాధ వేసింది. ఎన్ని సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనందరికీ. అతడు మూవీ, కలేజా మూవీ, పోకిరి మూవీ, ఇస్మార్ట్ శంకర్ మూవీ, తీన్మార్ మూవీ, ఇటువంటి ఎన్నో మంచి సినిమాలు అయితే ఇచ్చాడు. మ్యూజిక్ పరంగా అయితే అసలు వేరే లెవెల్ ఉంటాయి. 200 సినిమాలకు పైగా అయితే మ్యూజిక్ అయితే ఇచ్చారు. ఇటువంటి డైరెక్టర్ ఇప్పుడు మరుగున పడిపోతున్నా నాకైతే చాలా బాధ వేసింది. అసలు మణి శర్మ గారికి అవకాశాలు అయితే రావడం లేదు. ఈ విధంగా ఆయన ఆ ఇంటర్వ్యూలో అయితే తన ఆవేదన అయితే పంచుకున్నారు. ప్లీజ్ నాకైతే ఒక్క సినిమా అవకాశం అయితే ఇవ్వండి. తమన్ గారికి, డిఎస్పి గారికి 2-3 సినిమాలు ఇచ్చేటప్పుడు వాళ్ళతో పాటు నాకు కూడా ఒక్క సినిమా అయితే ఇవ్వండి అని ఆయన ఆవేదన అయితే ఇంటర్వ్యూలో అయితే పంచుకున్నారు. ఇది చూసినప్పుడే నాకైతే చాలా బాధ వేసింది. ఆయన మాట్లాడిన ఇంటర్వ్యూలో చూసి ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే బాగుండు. నేనైతే ఖచ్చితంగా ఛాన్స్ రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మరి మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మణి శర్మ గారి మూవీస్లో మీకు ఏ మూవీ ఇష్టమో కింద కామెంట్లు అయితే తెలియజేయండి.